మా ఆఫీస్ ఫ్రెండ్స్ నేను కలిసి మొత్తం నలుగురం అదే ఇంట్లో ఉంటున్నాము. ఆ ఆర్డర్ వల్ల మూడ్ ఆఫ్ అయిపోయి ఇంటికి వచ్చేసి అలా బెడ్ పైన పడుకొని దాని గురించే ఆలోచిస్తూ అలా టేబుల్ వైపు చూసా. అంతే, బస్సులో నుంచి బైక్ ని దింపేటప్పుడు మిర్రర్ హ్యాండిల్ విరిగిపోయిందని తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టానని చెప్పాను కదా, అది మిర్రర్ మొత్తం పగిలిపోయి టేబుల్ పైన పీసెస్ గా పడుంది. ఫస్ట్ టైం దాన్ని చూసి రూమ్ లో వాళ్ళే ఎవరైనా చూడక పగలగొట్టుంటారు. రేపు మార్నింగ్ అందరూ వచ్చాక ఒకసారి అడుగుదాం అనుకొని పడుకున్నాను. పడుకోగానే నిద్ర వచ్చేసింది. బ్యాచిలర్స్ హౌస్ అంటే ఎలా పడితే అలా ఉంటుంది కదా, ఎవరు వచ్చేది ఎవరు పోయేది ఏం పట్టించుకోరు ఎవ్వరు. మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి తీసుకొస్తుంటారు. సో ఆ రోజు నేను నిద్రపోతున్నానా, కాసేపటికి ఎవరో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చారు. నా పక్కనే కూర్చున్నారు. వచ్చి అదంతా నాకు తెలుస్తుంది, మా ఫ్రెండ్ ఏమైనా వచ్చుంటాడేమోలే అని పడుకొనే ఉన్నాను, లేవలేదు. కాసేపటికి ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఒకవేళ తన ఫ్రెండ్ అమ్మాయిని తీసుకొచ్చినా ఇతని పక్కనే కూర్చోపెట్టుకొని ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మీరేమైనా గెస్ చేయగలరా? కామెంట్స్ లో చెప్పండి.